అందరికీ నమస్కారం. రాబోయే రోజుల్లో మహాగణపతి పండుగ సందర్భంగా ప్రతి కుటుంబంలో కూడా వినాయకుడి విగ్రహం పూజలు చేయడం ఆనవాయితీగా నడుస్తుంది. ఆ గణేష్ విగ్రహాలని ఎన్నో రకాలుగా ఎన్నో పరికరాలతో ఆ విగ్రహాన్ని చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ విగ్రహాలని నీటిలో వదిలితే కల్మిషమై విషంగా మారే పరిస్థితి ఉంటుందని ఒక ఉద్దేశంతో ఇప్పుడే మన వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ రోజుల్లో 1916 బాలగంగాధర్ తిలక్ ఆయన ప్రవేశపెట్టిన మట్టి విగ్రహాలను మీరు పూజిస్తే ఎక్కడ కూడా కలుషితం లేకున్నట్ల ఉంటుంది అనే ఒక మంచి ఉద్దేశంతో ఆయన చెప్పడం ఈ రోజుల్లో కూడా కొన్ని దగ్గర అలాగే పాటించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి పౌరులు ప్రతి ఒక్క అన్నతమ్ముళ్ళు ఒక్క చెల్లెళ్ళు కూడా తెలుసుకోవలసిన రోజు ఇది. ఏమంటే ఈ విగ్రహాలు పేడ, ఆవు పేడ, గోవు పేడతో చేసిన విగ్రహం. ఇది ఏమాత్రం కూడా పరివే లేదు. ఇలాంటి విగ్రహాలు పూజలు చేస్తే మంచిగా ఉంటుంది. అదేవిధంగా ఎక్కడ కూడా కలుషితం లేకున్నట్లు ఉంటుంది. ఈ విగ్రహాలని ఎక్కడైనా వాటర్లో వదిలినా కూడా, నీటిలో వదిలినా కూడా ఒక 5-10 నిమిషాల్లోనే కరిగిపోతుంది. ఇబ్బందికరంగా ఉండదు. కాబట్టి నీరు కూడా కలుషితం లేకున్నట్ల ఉంటుంది. కాబట్టి ఈరోజు మన గో సంరక్షణ హరిహర గో సంరక్షణ సమితి సంఘం వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఇలాంటి విగ్రహాలని పూజించండి, కలుషితం లేకున్నట్లు ఉండాలని చెప్పేసి ఇక్కడికి వచ్చిన పెద్దలు అందరూ కూడా పూజ చేయించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నువ్వు పక్కరానా దయచేసి కూడా ఈ విగ్రహాన్ని తీసుకుని పూజ చేసి మన గణేష్ ఉత్సవాల్ని ఎంతో ఘనంగా జరుపుకొని మన పూజిస్తాడు ఆయన. జై వినాయక, జై వినాయక, మన బుద్ధగణపటంలో ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినట్టు పెద్దలందరికీ